మీలో ఎంతమంది అండి ఇల్లు కట్టిన తర్వాత కూడా ఇంటికి కావాల్సిన వస్తువులు కొనకుండా పెండింగ్ లోనే పెడతారు? మాకు కూడా అలాగేనండి. ఇల్లు కట్టి 1½ ఇయర్ అయినా అయితే కొన్నైతే ఇంకా మేము అలాగే పెండింగ్ లో పెట్టాము. సో కొంచెం కొంచెంగా చిన్న చిన్నగా అయితే మేము ఇంటికి కావాల్సినవన్నీ తీసుకుంటూ ఉన్నాము. అవి కొనడం కోసం అయితే మేము చెన్నైకైతే వెళ్ళాం. ఇంట్లో ఫర్నిచర్ అయితే ఉందండి. వాటికి సైడ్ టేబుల్ కొనడం కోసం అయితే మేము చెన్నైలో అయితే ఒక మాల్‌కి అయితే వెళ్ళాము. అన్నీ బాగానే ఉన్నాయి గానీ ఏది కొనాలా అన్నది డిసైడ్ అవ్వలేకపోయినామండి. చాలా టైం అయితే పట్టింది. కొనడం ముఖ్యం కాదండి. వీటిని మనం మెయింటైన్ గూడా చెయ్యాలి కదా! సో, సెలెక్ట్ చేసుకోవడానికి చాలా ఆలోచించాము. ఇది ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెడితే బాగుంటుందనేది కూడా చూసుకొనైతే తీసుకున్నాం. ఈ చెన్నైలో అయితే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి వెళ్ళడానికైతే సుమారుగా టైం అయితే పట్టిందండి. ట్రాఫిక్ అనేది విపరీతంగా ఉంటుంది కదా! సిటీస్‌లో ఎక్కడైనా ఇంతేనండి. సో, మేమిక్కడ సెలెక్ట్ చేసుకొనైతే ఇంకొక మాల్‌కైతే వెళ్ళాము. ఆల్మోస్ట్ అప్పుడే మాకు ఆఫ్టర్‌నూన్ 2 అవుతానిందండి. మార్నింగ్ అనగా స్టార్ట్ చేస్తే మా జర్నీ సగానికి గూడా పూర్తి కాలేదు. ఇంకా అక్కడి నుంచి వేరే మాల్‌కైతే వెళ్ళాము. ఇంకా అక్కడ కార్పెట్ చూద్దామని ఎళ్ళామండి. కార్పెట్‌తో పాటు నాకు ఇంకా ఇంట్లో కిచెన్‌కి కావాల్సిన కొన్ని ఐటెమ్స్ అయితే చూస్తూ ఉన్నాను. అవన్నీ తీసుకొనైతే ఇంక మేము కార్పెట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ముందైతే నేను మా అత్తయ్యతో షాపింగ్ చేసేదాన్నండి అసలు. అప్పుడైతే కొంచెం ఆలోచించి ఆవిడ సలహాలు తీసుకొనైతే కొనేదాన్ని. ఇప్పుడు ఒక్కదాన్నే మొత్తం నేను సెలెక్ట్ చేసుకునేది నేనే. ఇది ఎక్కడ బావుంటుందని డిసైడ్ చేసుకోవాల్సింది నేనేనండి. మా ఇంట్లో వాళ్ళని అడిగాను అంటే ఏదన్నా అడగనండి బావుంది, బావుంది అంటారు గానీ ఇది ఏదో బాగుందనో, బాగాలేదనో, ఇది మనకు సెట్ అవ్వదనో అసలు సలహా ఇచ్చేవాళ్ళు లేరు. నాకు అలాంటప్పుడైతే నాకు మా అత్తయ్య వాళ్ళుంటే బాగుండనైతే కొంచెము ఫీల్ అయితే అయ్యా నేను. ఇంకా అక్కడి నుంచి ఇంకా చెప్పాను గదా! కిచెన్‌లో కొన్ని ఐటెమ్స్ అండి ఎప్పుడో తీసిండేటివన్నీ ఉన్నాయి. అవన్నీ కొంచెం పాడైపోయుంటేను మళ్ళా అవన్నీ కొత్తగా కొనుక్కొనైతే ఇంకా ప్యాక్ చేసుకొనైతే మేము తిరుపతికైతే బయలుదేరిపోయినాము.